క్షణం. మట్టిలో తేమ ఉంది. చట్టం తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నా. బహిరంగంగా ఈ రోజు మాట్లాడుతూ రా రా ఇక్కడ నిలబడి కాళ్ళ దగ్గర చూపిస్తా ఉంటే ఒక దళిత సర్పంచ్ కు నీ కళ్ళకు కనపడలేదా అది అని అడుగుతా ఉన్నా నేను. అది వివక్షత కాదా, అంటరానితనం కాదా? గుడిసె కిష్టమ్మ గారు ఎస్సీ అని చోలో చెప్తుంటే ఎస్సీలు మీ పక్కన నిలబడకూడదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు కర్నూలు నందలి స్థానిక జిల్లా పరిషత్తులో కలెక్టర్ గారికి ఏదైతే 16వ తేదీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు దళిత సర్పంచ్ పట్ల వివక్షత చూపించి అంటరానితనాన్ని ప్రదర్శించారో దాని మీద ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే పక్కలో ఉన్నటువంటి టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె కిష్టమ్మ పైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ఆదోని దళిత సంఘాల జేఏసీ తరపున అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక తరపున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కలెక్టర్ మాట్లాడతాను నేను ఎస్పీ గారితో అని చెప్పడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం కలెక్టర్ గారిని, సంఘటన జరిగి 16వ తేదీ జరిగితే ఈరోజు 28వ తేదీ, ఇంతవరకు కూడా మీరు ఇంకా మాట్లాడుతూనే ఉంటారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు బహిరంగంగా దళిత సర్పంచ్ పట్ల వివక్షత చూపిస్తూ అంటరాని వాళ్ళుగా కింద నిలబడమని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్తా ఉంటే కూడా అన్ని సోషల్ మీడియాలో ఈరోజు పబ్లిక్ గా అది వస్తా ఉంటే వాళ్ళ వాయిస్ ఇంకా దీనికి ఏం ఎవిడెన్స్ కావాలని నేను అడుగుతా ఉన్నా. నిజంగా అట్రాసిటీ చట్టాన్ని కాపాడడానికి ఉన్నారా లేదా పోలీసులు అని అడుగుతా ఉన్నా. ఆదోని డిఎస్పీ గారు చెప్తారంట రిటర్న్ గా ఎక్కడ వివక్షత జరగలేదు అంటారంట. నేను ఆదోని డిఎస్పీ గారికి చెప్తున్నా చట్టం చదువుకోమ్మా అని చెప్తా ఉన్నా. చట్టం తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నా. బహిరంగంగా ఈ రోజు మాట్లాడుతూ రా రా ఇక్కడ నిలబడి కాళ్ళ దగ్గర చూపిస్తా ఉంటే ఒక దళిత సర్పంచ్ కు మీ కళ్ళకు కనపడలేదా అది అని అడుగుతా ఉన్నా నేను. అది వివక్షత కాదా, అంటరానితనం కాదా? గుడిసె కిష్టమ్మ గారు ఎస్సీ అని చోలో చెప్తుంటే ఎస్సీలు మీ పక్కన నిలబడకూడదా అని అడుగుతా ఉన్నా. అంటే మీకు ఇష్టమైన ఎస్సీలు పక్కన నిలబెట్టుకుంటారు, మీకు ఇష్టం లేని ఎస్సీలను కింద నిలబెడతారా? ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ లేకుండా మీరు ఆ వేదిక మీద నిలబడడానికి మీకు అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా నేను. ఈ రోజు ఎమ్మెల్యే గారు శాసన సభ్యత్వం తీసుకొని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నేను పరిపాలన సాగిస్తానని చెప్పేసి ప్రమాణం చేసి ఈ రోజు కుల వివక్షత బహిరంగంగా చూపించినప్పుడు ఆ ఎమ్మెల్యే తన పదవిలో ఒక క్షణం కూడా ఉండడానికి అర్హులు కాదని చెప్తా ఉన్నా నేను. ఇప్పటికైనా కూడా జిల్లా ఎస్పీ గారు స్పందించి తక్షణమే పార్థసారథి గారి మీద గుడిసె కిష్టమ్మ గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలి అని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇది దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ ముందు మాట్లాడుతూ చెప్పారు, దళిత సంఘాలకు ప్రజా సంఘాలకు ఎవరైనా మనోభావాలు
ఇబ్బంది కలిగింటే దెబ్బతింటే నేను క్షమాపణ చెప్తున్నా. నువ్వు మాకు కాదు క్షమాపణ చెప్పాల్సింది, సర్పంచ్ గారికి చెప్పాలా. సర్పంచ్ నీ వల్ల బాధపడిన వ్యక్తి, నీ వల్ల వివక్షతకు గురైన వ్యక్తి సర్పంచ్. సర్పంచ్ గారికి చెప్పకుండా ఎవరికో గాల్లో చెప్పినట్లు చెప్తే ఆ క్షమాపణ సరైనది కాదు అని చెప్తున్నా. ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలి అనుకుంటే సర్పంచ్ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి తన పార్టీ, సొంత పార్టీ, ఆ పార్టీలో చేరారు. ఈరోజు చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కుట్ర అని. వాళ్ళు వచ్చి మాట్లాడమన్నారా మీకు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తే మీరు మాట్లాడినారా? ఎస్సీ అని రా ఇక్కడ నిలబడి అని చెప్పి మీరు వాళ్ళు చెప్తే విన్నారా? వాళ్ళు చెప్తే మాట్లాడారా? మీరు సిగ్గు అనిపించడం లేదు ఆ మాట చెప్పడానికి? అసలు ఎమ్మెల్యే గారు పైకి పిలుచుకపోయింటే ఈ సమస్య ఉండేదే కాదు అంటారు గుడిసె కిష్టమ్మ గారు. అంటే సర్పంచ్ గారు వేదిక మీద ఉండకూడదా? సర్పంచ్ గారు లేకుండా మీరే ప్రోగ్రాంలు చేసుకుంటారా గ్రామంలో? ఎవరిచ్చారు మీకు ఆ రైటు? ఒక పక్క సర్పంచ్ను అవమానిస్తారు, ఒక పక్క దళితులను అవమానిస్తారు, బహిరంగంగా కుల వివక్షకు గురి చేస్తా ఉంటే ఈ రోజు వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఈ రోజు వరకు కూడా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీలో ఉన్న సభ్యులు దీని మీద ఏమి వాయిస్ ఇవ్వకపోవడము సిగ్గు చేయటని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నా పేరు పట్నం రాజేశ్వరి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు.